श्रीगुरुं मम श्रीगुरुभ्यो नमः। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्नियतप्रदाय ज्ञानप्रदाय विबुधास्वरसौख्यदुःख सत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवग्नममरासुरसिद्धवन्द्यं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। स्वस्सु सतामखिलसन्मङ्गलानि भवन्तु। श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटतरे धर्माद्यखिलपुरुषार्थसाधनैभूते श्रीमन्महाभारततात्पर्य निर्णये अद्यकिञ्चित् पूर्वकथा प्रमेय अनुवादः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत। इदं ज्ञानम् उपाश्रित्य मम साधर्म्यमागताः सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यथन्ति च। అహం కృత్స్నస్య జగతః ప్రభవ ప్రళయస్తథా. ఇవే మొదలైనటువంటి భగవద్ మహిమలను స్వయం భగవంతుడే భగవద్గీతలో ఎన్నో రకాలుగాను కూడా చెప్పాడు. అలాంటి సాత్వికులైన వాళ్ళు ఉపాసన చేసే విధానాన్ని కూడా చెప్పాడు. సాత్వికుల ఉపాసనకి అనుగుణంగా ఏదైతే జ్ఞానాన్ని పరమాత్ముడు చెప్పాడో ఆ జ్ఞానాన్ని ఆశ్రయించి ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఆశ్రయించి భక్తులు మమ సాధర్మ్యం ఆగతాహ అంటే పరమాత్ముడి యొక్క సాధర్మ్యం, పరమాత్ముడి సమానమైన ధర్మం. పరమాత్ముడి సమానమైన ధర్మం అంటే నిర్దుఃఖానంద పూర్ణత్వం. అంటే భగవంతుడంత కాదు, మోక్షలోకంలో ఎలా దుఃఖాదులు లేవో, భగవంతుడికి ఎలా దుఃఖాదులు లేవో అలా మోక్షలోకంలోనూ కూడా దుఃఖాదులు ఉన్న మొదలైనవి లేవు. అటువంటి సహధర్మం అంటే భగవంతుడి వలె దుఃఖరాహిత్య ఆనంద పూర్ణత్వాదులు వాళ్ళ వాళ్ళ యోగ్యతకు తగ్గట్టు జీవులు పొందుతారు. మళ్ళీ ఇంకొక మారు సృష్టి అనేది జరిగితే ఆ సృష్టిలో వీళ్ళు మళ్ళీ ముక్తిని పొందిన వాళ్ళు జన్మించరు కాబట్టి నవ్యతంతి బాధపడడం కూడా జరగదు అనేటటువంటి ఒక శ్లోకం మనం నిన్న మిస్ అయింది, దాన్ని చెప్పుకున్నాం. ఈ రకంగా భగవంతుడి సాత్వికులకి తెలిపినటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించుకొని పరమాత్ముడి సహధర్మం అంటే వైకుంఠలోక ప్రాప్తి అనేది పొందగలం. ఒకసారి ముక్తులైన వాళ్ళతో కలిసామంటే, అంటే ఒకసారి మోక్షలోకాన్ని పొందామంటే మళ్ళీ సృష్టి క్రమలో జన్మించడం అనేది జరగదు, వ్యథ అనేది కూడా ఉండదు. ఈ రకంగా సాత్వికుల యొక్క ఉపాసనకి ఉండే ఫలితాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. తామసికుల యొక్క ఉపాసన, తామసికులు ఎలా ఉపాసన చేస్తారు అనేది కూడా చెబుతాడు భగవంతుడు. 100వ శ్లోకం. అసత్యం అప్రతిష్టంతే జగదాహూరనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఈ జగత్తంతయు కూడా అసత్యమైనది. అప్రతిష్టం అంటే క్షణికం. బౌద్ధ సిద్ధాంతంలో చెప్పిన ప్రకారంగా జగత్తు క్షణికం అని అంటారు. స్థిరంగా బహుకాలము ఉండేటటువంటిది కాదు, క్షణకాలంలో ఉండి నశించిపోయేది, జ్ఞానాకారంగా ఉండేది.
అని బుద్ధ సిద్ధాంతం చెబుతారు. ఆ బుద్ధ సిద్ధాంతాన్ని కూడా ఉపాసన చేసేవాళ్ళు అసురులే అవుతారు. జగదాహుహు అనీశ్వరం, జగత్తుకి సంబంధించి ఈశ్వరుడు, నియామకుడైన వాడు లేడు, సర్వోత్తముడైన వాడు భగవంతుడు అనేవాడు లేడు. పరస్పరంగా నేను వేరు నువ్వు వేరు అనేది ఏది లేదు, అందరూ ఒకటే, సర్వము ఒకటే, బ్రహ్మైక్యాన్ని పొందేవాళ్ళము, అంతయు కూడా బ్రహ్మైక్యం ఉన్నది అనేటటువంటి మాటలు కూడా చెప్పేవాళ్ళై ఉన్నారు. ఇక కేవలం దుష్టమైనటువంటి విషయభోగాల కోసమే ఈ జగత్తు అనేది ఉపయోగానికి వస్తుంది అని దుర్జనులు అంటే తామసికులు జగత్తు గురించి వారి యొక్క ఆలోచన విధానం అనేది ఈ రకంగా ఉంటుంది. ఏతాం దృష్టిం అవష్టంభ్య నష్టాత్మను అల్పబుద్ధయ, ఇటువంటి తాంసికమైన ఆలోచనలతోనే వారు వారి ఉపాసనా విధానాలు కూడా తాంసికంగా చేసుకొని నానా విధాలుగాను కూడా ఇహలోకంలోనూ కూడా ఇహలోక సౌఖ్యాల్ని నాశనం చేసుకుంటారు, పరలోక సౌఖ్యాలు కూడా నాశనం అనేది అవుతాయి. అల్పబుద్ధి ఉన్న వాళ్ళు తమ బుద్ధికి తోచిందే సాధించాలి అని చెప్పి ఉగ్రమైన కర్మల యందు నానా రకాలుగాను కూడా ప్రవృత్తి అనేది పొందుతారు. మొత్తానికి జగత్తుని సర్వనాశనం చేయడం అనేది వాళ్ళకు ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా ఉంటుంది అసురులకి. ఇది అసురుల యొక్క స్వభావం. జగత్తు మిథ్య అని, నాశనం చేయాలి అని బ్రహ్మైక్యవాదం చెప్పడం, ఇవే మొదలైనటువంటి నానా రకాలుగాను ఉపాసనలు ఏమున్నాయో అవన్నీ ఆసురికమైనటువంటి ఉపాసనలు అని శ్రీకృష్ణ పరమాత్ముడే చెబుతాడు. ఇంకొన్ని సందర్భాలలో వాళ్ళను వాళ్లే భగవంతుడు అని భావిస్తారు. హిరణ్యకశిపుడు మొదలైన వాళ్ళందరూ కూడా అలాగే భావించారు. ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి, పరమాత్ముడి స్వాతంత్రాన్ని కించిత్తు కూడా చింతన చేయక సంపూర్ణంగా తమ స్వాతంత్రమే ఉన్నది అని భావించి నేనే భగవంతుణ్ణి అని అనుకుంటారు అసురులు. అహం భోగి, నేను భోగం చేసేవాడిని అని అనుకుంటాడు. సిద్ధపురుషుడని తనకు తనే భావిస్తాడు అసురుడు. బలవంతుణ్ణి కాబట్టే సుఖవంతుణ్ణి అని బలంతో సుఖాన్ని కొలవడానికి చూస్తారు. ఆఢ్యో అభిజనవానస్మి, నాకంటే ఉత్తముడైన వాడు మరొకడు లేడు, నా వెంట ఇంతమంది అందరూ కూడా శిష్యులు సహచరులు మొదలైన వాళ్ళందరూ కూడా నా వెంట ఇంతమంది ఉన్నారు, నాకంటే ఉత్తముడైన వాడు ఎవరున్నారు ఈ జగత్తులో, కోన్యోస్తి సదృశోమయ, నాకు సమానమైన వారే లేరు అని అసురులు ఆలోచన విధానం. హిరణ్యకశిపుడు ఈ రకంగానే చెప్తాడుగా, మత్తఃపరః బలిష్ఠః అస్తి, నాకంటే బలవంతుడైన వాడు మరొకడు ఉన్నాడు అంటే అది ఎలా సాధ్యం, ఒకళ్ళు ఉంటే అతన్ని చూపించు అని ప్రహ్లాదరాజు గారిని అంటాడుగా హిరణ్యకశిపుడు. తనే భగవంతుడు అని భావించాడు. ఇలా అసురులు సామాన్యంగా తమను తామే భగవంతుడు అని భావించుకుంటారు. బ్రహ్మాత్మైక్యాన్ని, జీవబ్రహ్మైక్యాన్ని అనుకుని అలాంటి జీవబ్రహ్మైక్యం అనేది వారు ఉంది అని భావించి దాన్నే ఉపాసన అనేది చేస్తారు. అంతేకాకుండా మాం ఆత్మ పరదేహేషు, ఆ తమలోనూ ఉన్న పరమాత్ముడిని, పరుల శరీరంలోనూ కూడా ఉండే పరమాత్ముడిని నానా విధాలుగాను ద్వేషించే వాళ్ళై ఉన్నారు. వాళ్ళు అసురులకి ద్వేషం అనేది ఉంటుంది. ఎవరైనా జీవులు ఉన్నారు అంటే వాళ్ళలో భగవంతుడు ఉన్నాడు అని భావించి అతన్ని హింసిస్తే భగవంతుడిని హింసించినట్టు అవుతుంది అని ఆలోచిస్తారు వాళ్ళు. ఈ రకమైనటువంటి ఆలోచన విధానం అనేది వాళ్ళకి ఉంటుంది. తమ శరీరంలోనూ కూడా ఉన్న ఆ పరమాత్ముడిని ద్వేషించి తామే పరబ్రహ్మ అని దురాగ్రహం అనేది వాళ్ళకి ఉంటుంది. పరదేహంలో నా ద్వేషం అనేది ఒక రకమైన భగవంతుడి ద్వేషం అన్న దాన్ని భాగవత తాత్పర్యంలోనూ కూడా చెబుతారు. ద్వేషించడం ఏంటి, భగవంతుడిని ద్వేషించడం అంటే ఏమిటి అని అడిగితే, మన శరీరంలోనే పరమాత్మ ఉన్నాడు అనేది తెలుసుకోకుండా
అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మని అనే దురాగ్రహం చేయడం, పరుల శరీరంలో భగవంతుడు ఉన్నాడు అనేది తెలుసుకోకుండా నువ్వు బ్రహ్మవే అని చెప్పడం, ఇది నిజమైన అర్థంలో భగవంతుడి ద్వేషం అని భాగవత తాత్పర్య నిర్ణయంలోనూ కూడా చెబుతారు, ఇక్కడ కూడా చెబుతారు. మొత్తానికి భగవంతుడి మహాద్వేషం ఏమిటి అంటే జీవుడు తనను తనే బ్రహ్మ అని అనుకోవడం, భగవంతుణ్ణి ద్వేషించడం, లేదా తనలాగానే ఇతర జీవులందరూ కూడా బ్రహ్మ అయి ఉన్నారు అని భావించడం, వాళ్ళకి అలాగే ఉపదేశం అనేది చేయడం, ఈ రకంగా చేయడం అనేది చేసి వాళ్ళు ఏమైతే ఉపాసన అనేది చేస్తారో దాన్నే భగవద్వేషం అని అంటారు వాదరాజస్వామి వారు. భాగవత తాత్పర్య నిర్ణయంలోనూ కూడా చాలా సందర్భాల్లోనూ ఆ విషయాన్ని చెబుతారు. మహాద్వేషం అంటే ఏమిటి అంటే తనను తనే బ్రహ్మగా భావించడమే భగవద్వేషం అని చెబుతారు. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి గతి కలగజేస్తాడు భగవంతుడు అని అడిగితే, క్షిపాం యజస్రం అశుభాన్ ఆసురీష్వేవ యోనిషు ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఇటువంటి అశుభ బుద్ధి కలిగిన వాడు అంటే తాంసికమైన బుద్ధి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి తాంసిక బుద్ధి కలిగిన వాళ్లను, అసురులను ఆసురి యోనులలోనే పడవేస్తాడు పరమాత్మ. మళ్ళీ మళ్ళీ వాళ్ళ యొక్క ఆసురి ఉపాసన చేయడానికి వీలుగానే వాళ్ళకి ఆసురి యోనుల్లోనే వాళ్ళని మళ్ళీ 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 పుట్టేట్టు చేస్తాడు. మూఢమైనటువంటి జన్మలలో వాళ్ళు పుట్టేట్టు చేస్తాడు పరమాత్మ. అలాంటి ఆసురి యోనిని పొందినటువంటి వాళ్ళై, మూఢబుద్ధి పొందిన వాళ్ళై ప్రతి జన్మలోనూ కూడా ఇలాంటి మూఢబుద్ధిని పొందుతూ పొందుతూ ఇంకా దాన్ని దృఢపరుస్తూ గట్టిగా చేసుకుంటూ చివరికి కూడా పరమాత్ముణ్ణి పొందకుండా వాళ్ళు అధమాం గతిం యాంతి, అధమమైన గతి అంటే చాలా భయంకరమైనటువంటి అంధతమస్సు అనబడే గతిని వాళ్ళు పొందుతారు. ఇది ఆసురి ఉపాసనకి భగవంతుడు ఇచ్చేటటువంటి ఫలితం. వాళ్ళకి అటువంటి ఆసురి యోనుల్లోనే మళ్ళీ మళ్ళీ పుట్టేట్టు చేసి ఆ భావనే వాళ్ళకి గట్టిపడేట్టు చేస్తాడు. ఎప్పుడైతే వాళ్ళ యోగ్యతకు తగ్గట్టు, స్వరూపానికి తగ్గట్టు ఆ భావన అనేది గట్టిపడుతుందో అప్పుడు వాళ్ళని అంధతమస్సులో పడవేస్తాడు భగవంతుడు. ఈ రకంగా ఆసురి ఉపాసనకి కలిగేటటువంటి ఫలితం అని చాలా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. మూఢా జన్మని జన్మని మొదలైనటువంటి మాటల్లో ఈ అద్వైతాది ఉపాసనలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి నానా రకాలుగా ఉండే సిద్ధాంతాలన్నిటినీ కూడా అక్కడ ప్రస్తావన అనేది చేశాడు పరమాత్మ. బౌద్ధ సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం, నాస్తికవాదం మొదలైనవన్నీ కూడా భగవద్గీతలో ప్రస్తావన చేశాడు. వాటిని ఇక్కడ చెప్పి ఈ రకంగా వాళ్ళకి కలిగే దుర్గతిని కూడా చెబుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్వికం. ఇప్పుడు సాత్వికమైన జ్ఞానం అంటే ఏమిటి అన్నదాన్ని చెబుతారు. సాత్వికమైన జ్ఞానం ఎలా ఉంటుంది? సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్వికం. సర్వభూతేషు సకల జీవరాశుల యందు అవిభక్తమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది భావన. ఆ ముఖ్యమైనటువంటి భావన అంటే ముఖ్యమైనటువంటి భావం, పదార్థం. ఆ ముఖ్యమైనటువంటి పదార్థం అనేది ఏమిటి? పరబ్రహ్మ అనేటటువంటి పదార్థం. అంటే సకల జీవరాశుల్లోనూ అన్ని ఉంటాయనేం లేదు. భిన్నాహ జీవగణాహ అని చెప్పిన ప్రకారంగా జీవులలోనే తేడా ఉంటుంది, వ్యత్యాసం అనేది ఉంటుంది. జీవులకి భేదం ఉన్నది. ఒక జీవుడిలో ఉన్నది మరొక జీవుడిలో ఉండదు, మరొక జీవుడిలో ఉండదు, ఇంకొక జీవుడిలో ఉండదు. కానీ కామన్గా సకల జీవరాశుల్లోనూ కూడా ఉండేటటువంటిది ఒక కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉన్నది. అది అందరి జీవుల్లోనూ కామనే. సాత్వికులలో, తామసికులలో, రాజసికులలో
అందరిలోనూ కూడా అది కామన్గా ఉండేటటువంటిది. ఏమిటది అని అంటే పరబ్రహ్మ అనేటటువంటి పదార్థం. అంటే భగవంతుడు అని అర్థం. తామసికుల్లోనూ ఉంటాడు, రాజసికుల్లోనూ ఉంటాడు, సాత్వికుల్లోనూ ఉంటాడు. సాత్వికుల్లో ఉన్నది తామసికులలో ఉండదు, తామసికులలో ఉండదు సాత్వికులలో ఉండదు. అయినా తామసికులలోనూ సాత్వికుల్లోనూ అందరిలోనూ కూడా కామన్గా ఉండేటటువంటి పదార్థం పరబ్రహ్మ అనేటటువంటి పరమాత్మ. ఇలా సర్వభూతేషు సకల జీవరాశులు రాజసిక తామసిక సాత్వికమైన సకల జీవరాశుల్లోనూ కూడా ఏకప్రకారంగా ఉండేటటువంటి వాడు పరబ్రహ్మ అయినటువంటి పరమాత్మ. సర్వాంతర్యామి అయిన వాడు ఆ భగవంతుడే. ఇలాంటి సర్వాంతర్యామి అయిన పరమాత్ముడు అవ్యయమీక్షతే, నాశరహితమైనటువంటి వాడు. ఏ జీవరాశుల్లోనూ ఉన్నా ఆ పరమాత్ముడికి ఎటువంటి నాశనం అనేది లేదు. ఎక్కడ ఉన్నా ఏ రకంగానూ కూడా గుణత దేశత దోషం అనేది, కాలత అనేది దోషం అనేది పరమాత్ముడికి రాదు. అవిభక్తం విభక్తేషు, భిన్నమైన వేరువేరు పదార్థాలలో అవిభక్తమై అంటే ఏకప్రకారంగా ఉండేటటువంటి పదార్థమై ఆ పరబ్రహ్మ అనేవాడు ఉన్నాడు. వేరువేరు పదార్థాలు భిన్న భిన్నంగా ఉన్నా, వాటిలో భిన్న ధర్మాలు అనేవి ఉన్నా, కామన్గా వాటిలో సమనామకుడై సర్వ జీవరాశుల్లోనూ కూడా సమస్త పదార్థాల్లోనూ కూడా ఆ పరమాత్ముడు అలాగే ఉంటాడు. ఆ పరమాత్ముడికి ఎటువంటి వ్యత్యాసం అనేది లేదు. సన్నిధానం అనేది వేరువేరుగా ఉంటుంది. సన్నిధానం పవిత్రత, సన్నిధానానికి అంటే అధిష్టానానికి పవిత్రత అపవిత్రత అనేది వస్తుంది, కానీ భగవంతుడికి పవిత్రత అపవిత్రత అనే విభాగం అనేది ఉండదు. అతడు అతి నీచమైనటువంటి హేయమైనటువంటి పదార్థాల్లో, జుగుప్సితమైన పదార్థాల్లో ఉన్నప్పటికీ కూడా పరమాత్ముడికి అసలు ఏ రకంగానూ కూడా దోషం అనేది ఉండదు. నీచమైన ప్రాణుల్లో ఉన్నాడు అని చెప్పి పరమాత్ముడికి కూడా నైత్యం అనేది వచ్చింది అని అనుకోకూడదు. నీచమైన ప్రాణుల్లో ఉన్నా, మంచి ప్రాణుల్లో ఉన్నా, ఉత్తమమైన ప్రాణుల్లో ఉన్నా, ఏ ప్రాణుల్లోనూ ఉన్నా ఆ పరమాత్ముడు పవిత్రంగానే ఉంటాడు. ఆయనకి ఎటువంటి వ్యత్యాసం అనేది ఉండదు. ఈ రకమైన భావన ఎవరైతే చేస్తారో, ఈ భావన ఏదైతే ఉందో దీన్ని సాత్వికమైన భావన అని అంటారు. అంటే మమస్వామి, నా అంతర్యామి అయిన పరమాత్ముడు సర్వాంతర్యామిగా ఉన్నాడు. వాడు రాజసికుడే కావచ్చు, తామసికుడే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మొత్తానికి అందరికీ అంతర్యామిగా ఉన్నవాడు ఆ పరమాత్ముడే. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. అత్యంత గుహ్యతమైన విషయాన్ని, పరమమైన విషయాన్ని అంటే ఉత్తమమైన, సర్వోత్తమమైన, సర్వగుహ్యమైనటువంటి విషయాన్ని నీకు నేను చెబుతూ ఉన్నాను అర్జున. నీకెందుకు చెప్తున్నాను అని అనుకోకు. ఇష్టోసీమే దృఢమితి, నాకు చాలా ఇష్టమైన వాడివి, ఎంతో దృఢంగా నాకు చాలా ఇష్టమైనటువంటి వాడివి. కాబట్టి నీ మేలు కోరి నేను నీకు రహస్యాన్ని, అతి గుహ్యతమైన రహస్యాన్ని నేను నీకు చెబుతూ ఉన్నాను. అతి గుహ్యతమైనటువంటి రహస్యాన్ని నీకు నేను చెబుతూ ఉన్నాను అని అంటాడు పరమాత్మ. ఏమిటా రహస్యం? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మన్మనాభవ, నీ మనస్సును నా యందు పెట్టు. నాకు భక్తుడివి అవ్వాలి, నాకు భక్తుడివి అవ్వు. నువ్వు నా భక్తుడిగా ఉంటూ నా యందు మనస్సు పెట్టిన వాడివి అవ్వాలి. మధ్యాజీమాం నమస్కురు, నా కోసమే నీకు స్వవర్ణ విహితమైన యజ్ఞమో యుద్ధమో మొదలైనవన్నీ కూడా నా కోసమే నువ్వు చెయ్యి. మొత్తానికి స్వవర్ణ విహితమైన కర్మలన్నీ కూడా నా కోసము నువ్వు చెయ్యి.
మామే వేష్యసి, ఇలా చేయడంతో ఏమవుతుంది? మామేవ వేష్యసి, నన్నే నువ్వు చేరుకుంటావు, నన్నే నువ్వు పొందుతావు, దీంట్లో వేరే మాట లేదు. సత్యం తే ప్రతిజానే, ఇది అత్యంత సత్యమైనది. నువ్వు నాకు చాలా కావలసిన వాడివి కాబట్టే నువ్వు నన్ను చేరుకోవాలి అనే ఉద్దేశంతో నీకు నేను ఈ రహస్యాన్ని చెప్తూ ఉన్నాను అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఏ స్వవర్ణ విహితమైన కర్మలు మొదలైనవన్నీ చేసినా అది కేవలం భగవంతుడిని ఉద్దేశంగా పెట్టుకొని చెయ్యాలి. భాగవతంలోనూ కూడా నైష్కర్మ్యమప్యచ్యుత భావ వర్జితం నశోభతే జ్ఞానమలం నిరంజనం అనేటటువంటి శ్లోకంలో ఈ మాటని చాలా స్పష్టంగా భాగవత ధర్మాల్లోనూ కూడా చెప్పారు. మనం చేసే నిష్కామ కర్మలే అయినప్పటికీ కూడా ఆ నిష్కామ కర్మలు వాటికి ఉద్దేశం భగవంతుడే అనే భావన మనకు ఉండాలి. ఆ భగవంతుడికి భక్తుడిగా మనం ఉండాలి. ఆయన కోసమే యజ్ఞయాగాదులు, స్వవర్ణ విహితమైన కర్మానుష్ఠానాలు మొదలైనవన్నీ చెయ్యాలి. పరమాత్ముడినే నమస్కరించాలి. ఎవరిని నమస్కరించినా, పెద్దవాళ్ళని నమస్కరించినా అధిష్టానం తథా అంతర్యామి, ఆ పెద్దవాళ్ళకి వాళ్ళ అంతర్యామైన పరమాత్ముడికే నేను నమస్కరిస్తున్నాను అనే భావన ఉండాలి. ఇలా అన్ని భావనలు కూడా అన్ని కర్మలు అనుష్ఠాన నిమిత్తకంగా ఏం చేసినా అవన్నీ భగవత్పరంగా భగవంతుడి కోసం అనేది చేస్తే, భగవంతుడిని ఉద్దేశంగా పెట్టుకుని చేస్తే ఖచ్చితంగా ఆ పరమాత్ముడిని మనం పొందుతాము. దీంట్లో వేరే మాట లేదు అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. పంచరాత్రస్య కృత్స్య వక్త నారాయణ స్వయం సర్వేష్వేతేషు రాజేంద్ర జ్ఞానేష్వేతద్ విశిష్యతే. పంచరాత్రస్య కృత్స్నస్య వక్త నారాయణ స్వయం సర్వేష్వేతేషు రాజేంద్ర జ్ఞానేష్వేతద్ విశిష్యతే. ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన భగవద్గీత అది సమగ్రమైనటువంటి పంచరాత్రాగమాల యొక్క సారభూతమైనటువంటిదే. పంచరాత్రం అనేటటువంటిది ఇవాళ మనం విశేషంగా స్మరించవలసినటువంటి విషయం. ఎందుకు అంటే నాగుల పంచమి, నాగపంచమి అనేది ఇవాళ మనం పంచాంగంలో చూసి ఉన్నాము కదా. ఆ శేషదేవుడి విశేషమైన మహిమ ఏమిటి అని అడిగితే, పంచరాత్రాగమాలకి అభిమాని దేవత. ఎలా గరుడదేవుడు సమగ్రమైన వేదాలకి అభిమాని దేవతో, అలాగే శేషదేవుడు కూడా, సర్పరాజు శేషదేవుడు కూడా సమగ్రమైన పంచరాత్రాగమాలకి నియామకుడైనటువంటి దేవత. మనకు పంచరాత్రాగమాల జ్ఞానం రావాలన్నా దానికి శేషదేవుడి అనుగ్రహం అనేది అనివార్యంగా ఉండాలి. అటువంటి అనుగ్రహం అనేది అనివార్యంగా లేకపోతే మనం పంచరాత్రంలో ఉండే ఏ విషయం కూడా తెలుసుకోలేము. ఈ రకంగా పంచరాత్రాగము వాటిని ప్రస్తావన అనేది చేస్తారు శ్రీమద్ ఆచార్యుల వారు. ప్రమాణాలు అని అనేటప్పుడు వెనకటి అధ్యాయాల్లో ఈ విషయాన్ని చెప్పారు చాలా స్పష్టంగా. అత్యంత ప్రామాణికమైన గ్రంథాలు ఏవి అంటే మూల రామాయణం, పాంచరాత్రాగమం, మహాభారతం, సకల వేదాలు, వాటికి అనుగుణంగా సాత్విక పురాణాలు, భాగవతం, గరుడ పురాణం మొదలైనవి. ఇలాంటి ఇవన్నీ కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి ప్రమాణాలు అని శ్రీమదాచార్యుల వారు వెనక చెప్పారు. వాటిలో పంచరాత్రాగమం అనేది ఇక్కడ మనకు ప్రస్తావన చేస్తున్నారు ఆచార్యుల వారు. సాంఖ్యం యోగ పాశుపతం వేదారణ్యకమేవచ జ్ఞానాన్యేతాని భిన్నాని ఉతాహో నేతి స్వచ్ఛతాం జ్ఞానాన్ని జ్ఞాన సాధనత్వ జ్ఞానపద వాచ్యాన్ని శాస్త్ర. మొత్తానికి శాస్త్రం శాస్త్రం అనే మాట అది జ్ఞానాన్ని ఇచ్చేది ఏదైతే ఉందో దాన్ని శాస్త్రం అని అంటారు. సమగ్రంగా సాంఖ్య పురాణం, సాంఖ్య అంటే ప్రస్తుతం ఉన్న కలియుగంలో ఉపలబ్ధమైన సాంఖ్యం లేదా యోగ శాస్త్రం, పాశుపతం, అరణ్యకం మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండేటటువంటి జ్ఞానం పరస్పరంగా ఒకదానికి విరుద్ధంగా ఉన్నాయి. అంటే తాంసిక పురాణాల్లోనే ఏకీభావం లేదు.
ఒక తామసిక పురాణం ఒకటి చెబితే మరొక తామసిక పురాణం మరొకటి చెబుతుంది. ఈ వ్యత్యాసం అనేది తామసిక పురాణాల్లో ఉన్నది. కానీ సాత్విక పురాణాలు అలా కాదు. సకల సాత్విక పురాణాలు కూడా ఒకే రకంగా ఏకప్రకారంగా ఏక విషయాన్నే ప్రతిపాదన చేసేటటువంటివై ఉన్నాయి. ఇది సాత్విక పురాణాలలో తామసిక పురాణాలలో ఉండే వ్యత్యాసం. తామసిక పురాణాలన్నీ కూడా ఒకదానికొకటి సమానంగా చెప్పబడవు. ఒకదానికొకటి తామసిక పురాణాల్లోనే విరుద్ధం అనేది ఉన్నది, వైదీభావం అనేది ఉన్నది. కానీ సాత్విక పురాణాలు అలా కాదు. సాత్విక పురాణాలన్నిట్లోనూ కూడా విశేషంగా ఏకప్రకారమైనటువంటి జ్ఞానం అనేది ఉన్నది. అటువంటి ఏకప్రకారమైనటువంటి జ్ఞానం సాత్విక పురాణాల్లో ఉన్నది. ఆ సాత్విక పురాణాలు ఏవి చెప్పినా అన్నీ ఒకే రకంగా చెబుతాయి. అటువంటి సాత్విక పురాణాలని మనం నిర్మోహమాటంగా నిశ్చయంగా తెలుసుకోవచ్చు, అధ్యయనం అనేది చేసుకోవచ్చు. కానీ తామసిక పురాణాలు అలా కాదు. తామసిక పురాణాల్లోనే పరస్పరంగా వాటిలోనే ఎంతో వ్యత్యాసం అనేది ఉన్నది. ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ మహాభారతం అయినా సరే, పాంచరాత్రాగమం అయినా సరే, అవన్నీ ఏకప్రకారంగా హరిసర్వోత్తమత్వాన్ని ప్రతిపాదన చేసేటటువంటిది అయినటువంటి విషయాలు. కాబట్టి నిర్మోహమాటంగా వాటిని మనం ఫాలో అవ్వచ్చు అనే విషయాన్ని చెబుతా. ఈ అన్ని రకాల జ్ఞానాల్లోనూ కూడా పాంచరాత్రాగమానికి ఉండేటటువంటి వైశిష్టత, అది అత్యంత సాత్విక పురాణాలకి ఉండేటటువంటి వైశిష్టత అనేది మనం తెలుసుకోవచ్చు. ఇలా ఉండగా పంచరాత్రస్య కృత్స్య, ఈ సమగ్రమైన పంచరాత్రాగమాన్ని, పంచరాత్రాగమం అనే శాస్త్రాన్ని ఎవరు చెప్పారు, ఎవరు రాశారు అంటే నారాయణుడే రాశాడు. పాశుపతాన్ని రుద్రదేవుడు రాశాడు. ఇలా తామసిక పురాణాల్ని రచించిన వారు వేరుగా ఉన్నారు, సాత్విక పురాణాలు రచించిన వాళ్ళు వేరువేరుగా ఉన్నారు అనే విభాగం మనకు చెబుతారు. తామసిక పురాణం అనేది యద్యపి వేదవ్యాసుల వారి రచించిన, అది మొట్టమొదటిగా బ్రాహ్మమైనదే రుద్రదేవుడి ద్వారా. అలాంటి రుద్రదేవుడికి ఆదేశించి వాటిని అన్నిటినీ కూడా రాయించాడు పరమాత్మ. అలా భగవంతుడు స్వయం నారాయణుడు తను మాత్రం పాంచరాత్రాగమాల్ని విశేషంగా తనే రచించాడు. సర్వేశ్వేతేషు రాజేంద్ర. ఇక మిగిలిన ఏ పురాణాలు ఉన్నా, వేరే వేరే శాస్త్రాలు వేరే వేరే వాళ్ళ చేత రచించబడి ఉన్నా, దదిచి ఋషి గారు, రుద్రదేవుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైనా ఏవైనా వేరే గ్రంథాలు రాసినా అవన్నిటికంటే విశేషమైనటువంటిది పాంచరాత్రాగమమే. ఎందుకు అంటే మొత్తం స్వయం శ్రీమన్ నారాయణుడే, మహావిష్ణువే ఆ నారాయణ రూపి అయి, నరనారాయణ రూపంలో నారాయణ రూపి అయి తనే ఈ సమగ్రమైనటువంటి పంచరాత్రాగమాన్ని రచించాడు. కాబట్టి మిగిలిన పురాణాల కంటే ఇది వేరుగా ఉండేటటువంటిది, విశేషమైనటువంటిది. ఆ రకమైనటువంటి వైశిష్ట్యత అనేది రావడానికేనే స్వయం భగవంతుడి దాన్ని రచించాడు. కృత్సరాత్రస్య కృత్స్నస్య భక్త నారాయణ స్వయం సర్వేశ్వేతేషు రాజేంద్ర జ్ఞానేశ్వేత విశిష్యతే. సకల జ్ఞానాల్లోనూ కూడా ఇది వైశిష్ట్యతను పొందేటటువంటిదై ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనకు చెబుతారు. ఇక సాంఖ్య పాశుపతాది శాస్త్రాలు, వాటి జ్ఞానం కంటే ఈ పంచరాత్రాగమం యొక్క జ్ఞానమే విశేషమైనది. జ్ఞానేశ్వేతేషు రాజేంద్ర సాంఖ్య పాశుపతాదిషు యథాయోగం యథా న్యాయం నిష్ఠా నారాయణ పరః. జ్ఞానేశ్వేతేషు రాజేంద్ర సాంఖ్య పాశుపతాదిషు యథాయోగ్యం యథా న్యాయం నిష్ఠా నారాయణ పరః. ఇక ఒక రకంగా తామసికమైన పురాణాలే మనం గమనించినప్పుడు, ఆ తామసిక పురాణాలు అయినప్పటికీ కూడా వాటిలోనూ కూడా ముఖ్యమైనటువంటి ప్రతిపాద్యుడైన వాడు మహావిష్ణువే అనేటటువంటి విషయాన్ని పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. కానీ అలా పరిశీలించడం అనేది మన వల్ల అయ్యే పని కాదు.
సర్వజ్ఞులైన వారు మహానుభావులు, మధ్వాచార్యులు లాంటి మహానుభావులు సర్వజ్ఞులు. సకల పురాణాలని వారు పరిశీలించారు. కాబట్టి వారు చాలా చక్కగా స్పష్టంగా సకల పురాణాల యొక్క ముఖ్యమైనటువంటి ప్రతిపాద్యమైన వస్తువు వ్యక్తి అది నారాయణుడే అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా మనకు నిరూపణ చేసి చెబుతారు. మొత్తానికి ఈ పంచరాత్రాగమం ఎలా విష్ణు ప్రతిపాద్యకమో అలాగే తాంసికమైన పురాణాలు కూడా విష్ణు ప్రతిపాదకమైనవే అనేటటువంటి విషయాన్ని చెబుతారు. అలాంటప్పుడు తాంసిక పురాణాలు ఎందుకు చదవకూడదండి అంటే అవి విష్ణు ప్రతిపాదకాలు అని మనం తెలుసుకోలేం. దాన్ని విష్ణు ప్రతిపాదకం అని తెలుసుకునే వాళ్ళు చదివితే వాళ్ళకి అర్థమవుతుంది, మనకు అన్యథా జ్ఞానం అవుతుంది. కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి, సాత్విక పురాణాలు మాత్రమే చదువుకోండి అని మనకు ఆదేశించారు. మొత్తానికి జ్ఞానేశ్వేతేషు రాజేంద్ర సాంఖ్య శాస్త్రం, పాశుపత శాస్త్రం మొదలైనవి ఏవి గమనించినాను కూడా యథాయోగ్యంగా పంచరాత్రోక్త ఉపాయం అంతిక్రమే, ఆ పంచరాత్రాగమంలో చెప్పినటువంటి ఉపాయం, ఆ ఉపాయానికి అనుగుణంగా అంటే ఆ పద్ధతికి అనుగుణంగా ఉపక్రమ ఉపసంహార పద్ధతుల్ని చూసుకొని యథాయుక్తిబద్ధంగా పంచరాత్రాగమాల్లో చెప్పినటువంటి న్యాయం యుక్తి ఆ న్యాయబద్ధంగా మనం ఆలోచిస్తే అన్ని పురాణాలు కూడా విష్ణు ప్రతిపాదకాలే అయినవి ఉన్నాయి. క్వచిత్ నారాయణ పరహితి ప్రతిపాదనే నిష్ఠోత్కర్షే వ్యవస్థాయాం అనుశాసనాత్. ఇలా ఇతర పురాణాలు కొన్ని సందర్భాల్లో స్పష్టంగానే నారాయణుని ప్రతిపాదన చేస్తాయి. కానీ పంచరాత్రాగమంలో చెప్పిన యుక్తులకు అనుగుణంగా, పంచరాత్రాగమంలో చెప్పినటువంటి ఉపాయాలకు అనుగుణంగా మనం ఆలోచిస్తే, ఆ ఉపాయాలు యుక్తులు మొదలైనవన్నీ ఆలోచిస్తే వాటికి అనుగుణంగా మనం చదివితే అన్ని పురాణాలు కూడా విష్ణు ప్రతిపాదకమై ఉన్నాయి అనేటటువంటి మాటని మధ్వాచార్యుల వారు మనకి ఇక్కడ చెబుతారు. కాబట్టి ఉపక్రమ ఉపసంహారం మొదలైనటువంటి పద్ధతుల్ని అనుసరించి అన్ని పురాణాలు కూడా భగవత్ ప్రతిపాదకాలే అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు. కానీ అంత శ్రమ పడడం మనకు కుదరదు, అంతగా బుద్ధిశక్తి కూడా మనకు లేదు. అయినా అటువంటి బుద్ధిశక్తి ఉన్నవాళ్ళు మధ్వాచార్యుల వారు మాత్రం పరిశీలించి మరి మనకు స్పష్టంగా సకల పురాణాలు కూడా హరిభక్తిని ప్రతిపాదన చేసేటటువంటివి ఉన్నాయి. సకల శబ్దాలు, సకల అక్షరాలు, సకల పురాణాలలో ఉండేటటువంటి విషయాలు తాంసిక పురాణాలు అయినప్పటికీ కూడా ఆ శ్లోకాలు, వాటిలో ఉండే ఛందస్సు మొదలైనవన్నీ మనం పరిశీలిస్తే అవన్నీ చాలా స్పష్టంగా విష్ణు ప్రతిపాదకాలై ఉన్నటువంటి గ్రంథాలు అనేది తెలుస్తుంది. పంచరాత్ర విదో ముఖ్యా యథాక్రమ పరాదృప ఏకాంత భావోపగత వాసుదేవం విశంతితే. మొత్తానికి పంచరాత్రాగమాన్ని సరిగ్గా చదువుకుంటే వాళ్ళు యథాక్రమంగా అనుసరించి దాంట్లో చెప్పిన విషయాల్ని భగవత్పరంగా ఉపాసన అనేది చేస్తే వాళ్ళకి ఏకాంత భక్తి అనేది కలుగుతుంది. అటువంటి ఏకాంత భక్తి అనేది కలిగి వాళ్ళు వాసుదేవం విశంతిత అంటే వాసుదేవుడైన పరమాత్ముడి యందు, సర్వోత్తముడైన పరమాత్ముడి యందు సాయుధ్య రూపమైన మోక్షాన్ని వారు పొందగలరు. కాబట్టి పంచరాత్రాగమాలలో చెప్పిన భగవతత్వాల్ని చదువుకొని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సాయుధ్య మోక్షం అనేటటువంటిది తప్పకుండా లభిస్తుంది. ఇటువంటి శ్రేష్టమైనది పంచరాత్రాగమం అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెబుతారు. అంటే మొత్తానికి మహాభారత తాత్పర్య నిర్ణయం మొత్తం సమగ్రమైన శ్లోకాల్ని మనం గమనిస్తే 5,000 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం సమగ్రంగా మహాభారత తాత్పర్య నిర్ణయంలో మొదటి నుంచి చివరి దాకా తీసుకుంటే 5,000 శ్లోకాల దాకా వస్తాయి. ఆ 5,000 శ్లోకాలలో పంచరాత్రాగమాన్ని విశేషంగా స్తోత్రం చేస్తూ మధ్వాచార్యుల వారు 3 శ్లోకాలతో మనకు పంచరాత్రాగమాల మహత్వాన్ని చెబుతూ ఉన్నారు. ఇవాళ విశేషం నాగపంచమి కాబట్టి శేషదేవుడి మహిమ కూడా మనం ఈ సందర్భంలో తెలుసుకోవాలి. ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క అభిమాని దేవత అనేవారు ఉన్నారు, నియామకులైనటువంటి దేవత అని ఉన్నారు.
భూ తత్వానికి భూదేవి నియామకురాలైన దేవత, అభిమాని దేవత, తత్వాభిమాని దేవత. జలతత్వానికి వరుణదేవుడు అభిమాని దేవత. ఇలాగే నానా విధాలుగాను కూడా అభిమాని దేవతలు అని పదార్థాలు, జడమైన పదార్థాలకి మాత్రమే కాదు, శాస్త్రాలకి కూడా అభిమాని దేవతలు అనేవాళ్ళు ఉన్నారు. ఆ లెక్కలో చూస్తే సమగ్రమైన వేదాలకి శేషదేవుడు అభిమాని దేవత, పంచరాత్రాగమానికి అదే కక్షకి చేరిన శేషదేవుడు, గరుడదేవుడి కక్షకి చేరిన శేషదేవుడు పంచరాత్రాగమానికి నియామకుడు. మొత్తానికి గరుడదేవుడు శేషదేవుడు ఇద్దరిది ఒకే కక్ష, తారతమ్యంలో ఒకే కక్షకి చెందిన వాళ్ళు. అలాంటి వారిలో వేదానికి నియామకులైన గరుడదేవుడు, వేదాలకు సమానంగా పంచరాత్రాగమం అనేది కూడా ఉంది కాబట్టి శేషదేవుడు కూడా విశేషంగా ఈ నానా విధాలుగాను కూడా పంచరాత్రాగమాలకి నియామకులైనటువంటి వారై ఉన్నారు. ఇలా శేషదేవుడు పంచరాత్రాగమానికి, గరుడదేవుడు వేదాలకి నియామకులైనటువంటి వారు. అలా సుమారుగా 5,000 శ్లోకాలు మనం గమనిస్తే 5,000 శ్లోకాలలో 3 శ్లోకాలు ప్రత్యేకంగా పంచరాత్రాగమాన్నే విశేషమైన గ్రంథాలు అని స్తోత్రం చేసి మరీ చెబుతూ ఉన్నారు శ్రీమదాచార్యులు వారు. ఇలాంటి ఒక వైశిష్టత పంచరాత్ర ఆగమాలకి ఉన్నది. అన్నీ లుప్తమై కాలేదు, కొన్ని ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని పంచరాత్రాగమాల్లో ఉపలబ్ధమైన గ్రంథాలు ఉన్నాయి. లక్ష్మీతంత్రం, నారద తంత్రం అని కొన్ని భాగాలు పంచరాత్రాగమాల్లో ఉపలబ్ధమై ఉన్నాయి. 100 కోటి శ్లోకాలు మొత్తం పంచరాత్రాగమాన్ని మనం గమనిస్తే అది 100 కోటి శ్లోకాలు. అలాంటి 100 కోటి శ్లోకాల విస్తారమైన గ్రంథానికి నియామకులైన మహానుభావులు శేషదేవుడు. అలాంటి వారిని మనం విశేషంగా ఇవాళ ఉపాసన అనేది చేశాము నాగపంచమి నిమిత్తకంగా. మహాభారతానికి మళ్ళీ వెళితే, మహాభారతంలోనే ఒక సందర్భం, జన్మేజయుడు వైశంపాయనుల వారిని అడుగుతాడు, బహవః పురుషా బ్రహ్మన్ ఉతాహో ఏక ఏవతు కోహ్యత్ర పురుషశ్రేష్ఠః తం భవాన్ వక్తుమర్హతి. బహవః పురుషా బ్రహ్మన్ ఉతాహో ఏక ఏవతు కోహ్యత్ర పురుషశ్రేష్ఠః తం భవాన్ వక్తుమర్హతి. జనమేజయుడు అడిగినటువంటి ప్రశ్న, చాలామంది జీవులు అనేవాళ్ళు ఉన్నారా, లేదా ఏకజీవవాదం అనేది ఉన్నదా? ఏకజీవవాదం అనేది ఉంటే దాన్ని చెప్పండి. లేదు చాలామంది జీవులు ఉన్నారు అంటే ఆ సకల జీవరాశుల్లో ఉత్తములైన వారు ఎవరు, ఆ ఉత్తముడైన పురుషుడు గురించి చెప్పండి అని జనమేజయుడు అడుగుతాడు. డైరెక్ట్గా వైశంపాయనుల వారిని అడుగుతాడు. ఏకజీవవాదం, అద్వైతం, బౌద్ధ సిద్ధాంతం మొదలైనవని ఏకజీవవాదాన్ని చెబుతాయి. బ్రహ్మ ఒకడే, ఆ బ్రహ్మకి కలిగిన నానా రకాలుగా అజ్ఞానాదుల నిమిత్తకంగా ఇలా పలు విధాలుగా వేరువేరుగా జగత్తు అనేది ప్రతిబింబిస్తుంది అని వాళ్ళు అంటారు. ఆ ప్రశ్నది మనస్సులో పెట్టుకుని జనమేజయుడు ఒకే జీవుడు ఉన్నాడో లేదా బహుజీవులు ఉన్నారో అనేటటువంటి విషయాన్ని అడుగుతాడు. దానికి వైశంపాయనుల వారు ఏం సమాధానం చెప్పారు అన్న దాన్ని రేపటి రోజు మనం తెలుసుకుందాం. ఇవాళకి శ్రీకృష్ణ అర్పణమస్తు.